ఇంటర్ వరకు తెలుగు చదువుకుని మరి వీళ్ళు ఒక్కసారిగా ఇంగ్లీష్ తీసుకోవడంతో అంటే తర్వాత కొన్ని సమస్యలు ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. మీ కన్సల్టెన్సీ నుంచి ఆ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఈ రోజు మనం చూసినట్టయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీరు గట్టిగా మాట్లాడితే 90% ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళే ఉంటున్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు లైక్ చాలా తక్కువ పర్సెంటేజ్ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ కాలేజ్లో కానీ ఇంటర్లో కానీ వాళ్ళకి ఇంగ్లీష్ కంపల్సరీ నేర్పిస్తారు. సో దాంతో ప్రాబ్లం లేదు. బట్ ఎవరైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఒక కాలేజ్ వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు, ఒక అడ్మిషన్ వాళ్ళకి వేసేటప్పుడు ఆ కాలేజ్ లాస్ట్ 5 years హిస్టరీ చూస్తాం మేము. ఏంటిది ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇండియన్ స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, ఇండియన్ మెస్ దొరుకుతుందా లేదా, అంటే మనకి ఫుడ్ దొరుకుతుందా లేదా కూడా చూడాలి కదా. ఫుడ్ లేకపోతే మనం బతకలేము. సో చుట్టూరు కాలేజ్ చుట్టూరు ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయి, టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది, కాలేజ్ స్టాండర్డ్స్ ఏంటి, దాని రికగ్నైజేషన్ ఏంటి, కాలేజ్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సొంతగా, ఈ విధంగా అన్ని మనం చెక్ చేసిన తర్వాతే ఆ స్టూడెంట్కి ఆ కాలేజ్ సజెస్ట్ చేస్తాం. లేదు నేను వేరే కాలేజ్ వెళ్తాను అంటే ఆ కాలేజ్ అంతా చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ ఇలా ఉంది, దాని హిస్టరీ ఇది, దాని లెగసీ ఇది. ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ టు దట్ కాలేజ్, ఫైన్, మేము అప్లై చేస్తాము. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ కాలేజ్ వెళ్ళినా ఎడ్యుకేషన్ వైబ్స్ తరపు నుంచి మీరు వెళ్తే 6 years ఎంబీబీఎస్లో మన సపోర్ట్ ఉంటుంది. అండ్ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత మీ పీజీ సపోర్ట్ కూడా మన వాళ్ళు ఇస్తారు.